పెన్స్ తెచ్చుకోరా? పెన్స్ లేకుండా ఎలా వచ్చారు సార్? Sir, do everyone got the papers? Right? Please make a mark, study the concept, and just see it and make it a feeling. At least you think which one you are going to give it. By tearing that paper somewhere. You understand what I am saying? Just make a hole at that point, where if you want a true or if you want a false. Are you able to get it? Almost 25, I think. Not more than that. Sir, please be very silent. Please don't copy such actions. Sir, these issues should. దీన్ని కూడా కాపీ కొడితే మీ గురించి మీరు తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. And I can assure Independence Day. Like schools, colleges or institutes or anywhere. July 1st CM day అనేది కనీసం ఎవరికైనా తెలుసా? doesn't know. At least please be remembered right now. మన ఇన్స్టిట్యూట్ లో CA గోల్ కోసం వచ్చి కనీసం CA డే అంటే కూడా తెలియకపోతే ఎలా ఉంటుందండి? Yes, what you said is right, sir. I'm saying. So every CA day, I will be going for a blood donation camp, and Republic Day and Independence Day, we have to participate at our concerned or respective institutes. And I want to tell you kuda telusu. Kani oppo. Avuna kada. పాపం వెళ్ళాల్సిన వాళ్ళు కాకుండా వెళ్ళని కూడా వాళ్ళు ముందు ట్రైన్ క్యాచ్ చేద్దాం, మన ఫ్రెండ్ గా హెల్ప్ చేద్దామని వెళ్ళిపోయారు. ఈ లోపల టీసీ వచ్చి వెళ్ళాల్సిన అతన్ని అడిగాడు, సార్ కంగారు పడుతూ మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు కదా, ఎట్లా అండి? మీరేం కంగారు పడుతూ హాఫ్ అన్ అవర్లో ఇంకో ట్రైన్ ఉంది, యూ కెన్ క్యాచ్ ఇట్ అని చెప్పారు. సార్ నా బాధ అది కాదండి, అనవసరంగా వాళ్ళు వెళ్ళిపోయారండి. సార్ మీ ఫ్రెండ్స్ ట్రైన్ క్యాచ్ చేసినందుకు ఆ సక్సెస్ మీరు ఎంజాయ్ చేయాలి సార్ అన్నాడు. ఆ సక్సెస్ నేను ఎంజాయ్ చేయడం కాదు సార్, యాక్చువల్గా వెళ్ళాల్సింది నేను, వెళ్ళింది వాళ్ళు సార్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద ట్రైన్. ఎందుకు సార్ అంటే రీజన్ కూడా చెప్పాడు, లగేజ్ ఉందంట. అంటే వెళ్ళాల్సిన వాళ్ళకి లగేజ్ ఉంటుంది కదా, సో లగేజ్ ఉండిపోయింది సార్ అన్నాడు. అట్ ద సేమ్ టైం ఈరోజు మీరున్న ఏజ్ వితౌట్ లగేజ్తో ఉన్నారండి. ఐఎమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఐఎమ్ మేకింగ్ ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ లైఫ్, యువర్ ఓన్ పర్సనల్ లైఫ్. అది ఏమిటి అండర్స్టాండ్? ఈరోజు మీకు లగేజ్ లేదండి, మీరు రైట్ టైంలో రైట్ ట్రైన్ మీరు క్యాచ్ చేయకపోతే ఎవరు ఫేస్ చేస్తారండి ప్రాబ్లమ్స్? our own personal life gets ditched. So ఈ పొజిషన్లో రైట్ టైం రైట్ ట్రైన్ రైట్ టైంలో క్యాచ్ చేసే కేపబిలిటీ, థాట్స్, అంబిషన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి, అవునా కాదు?
మీకు ఏమైనా లగేజ్ ఉందా అండి? మీరు ఎవరికైనా నెల గడిచిన తర్వాత మీరు ఎవరికైనా కరెంట్ బిల్ కట్టారా, రెంట్ కట్టారా? మీరెవరికన్నా డెట్ ఏమన్నా ఇవ్వాలా? ఎండ్ ఆఫ్ ది మంత్ ఇంట్రెస్ట్ ఏమైనా పే చేయాలా? బట్ మీరు వెళ్ళి మీ పేరెంట్స్ అనుకోండి, 100% they have to pay all these things and including you people. They have to maintain including you people. Yes or no? కానీ చాలా మంది అన్ఫార్చునేట్ గా యంగ్ ఏజ్ లో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎస్ ఆర్ నో నేను అడిగే ముందే మీకు ఆన్సర్స్ తెలుసు. ఆ టైం వేస్ట్ ఏ విధంగా జరుగుతుంది అంటే, కొంతమంది హాస్టల్స్ లో ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ ఉండి ఏ రోజు ఏ ప్లాన్ లో ఎలా చదివితే సీఏ పాస్ అవుతారని చెప్పినా, కానీ మనం ఏ రేంజ్ లో చదువుతామండి? కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ చదవగానే కాన్సన్ట్రేషన్ కుదరలేదని ఒకళ్ళు, వెయిట్ న్యూ ఫిలిం రిలీజ్ అయిందని ఒకళ్ళు, కొంచెం హెడేక్ ఉందని చెప్పి ఒకళ్ళు, అంటే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ డిఫరెంట్ రీజన్స్ దే విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టడీస్. సో నేను ఒకటి అడుగుతానండి, టికెట్ ఇవ్వండి అని చెప్పి కౌంటర్లో అడిగితే ఏం చెప్తారండి? ఎక్కడికి అని అడుగుతారా, టికెట్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా? సార్ మనం వెళ్ళిన తర్వాత కనీసం మీరు ఎక్కడికి వెళ్ళాలో వాడికి చెప్పకపోతే టికెట్ కూడా దొరకదండి. అలాంటిది ఈ రోజు మీరు ఇక్కడ డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చి మీరు ఏదో సాధిద్దామని వచ్చి కనీసం మీకు ఏమవ్వాలో తెలియకపోతే ఎవ్రీ డే. సార్ ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయండి? అట్లీస్ట్ 50% ఆఫ్ దిస్ క్లాస్ రూమ్, 50% సార్. At least everyone is holding a cell phone. At least everyone is having a separate room for study. Separate room కాకుండా చదువుకోవడానికి వీలైన రూమ్స్ ఉన్నాయా లేదా ఇంట్లో కానీ హాస్టల్స్ కానీ? నో అనేవాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళిపోండి సార్, దిగులేదు. ఎందుకంటే మీరు ఆ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ మీరు క్రియేట్ చేసుకోకుండా వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఎమ్యూనిటీస్ ఆర్ ఫెసిలిటీస్ ఆఫ్ యువర్ స్టడీస్. సార్ ఒక క్రికెట్ ఆడాలంటే ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కావాల్సి వస్తుంది ఈరోజు, అవునా అండి? మనం ఈరోజు క్రికెట్ ఎంత డబ్బులు పెట్టి క్రికెట్ ఆడామండి మన? సరే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ వాళ్ళు మన 2500 రూపీస్ కడితే కానీ క్రికెట్ గ్రౌండ్ నాట్ గివెన్ దట్ గ్రౌండ్. కానీ ఈరోజు ఆ క్రికెట్ గ్రౌండ్ ఒకటేనండి మనకి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్ ఇట్స్ నెవర్ గోయింగ్ టు గెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీ హ్యావ్ టు క్రియేట్ ద ఫెసిలిటీస్. సార్ మీకు నిజంగా రూమ్ లేదు తెలిసినా మనం వెళ్ళాం. సో ఆ నో అనే వాళ్ళు ఆ లైబ్రరీస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో క్రియేటింగ్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, క్రియేటింగ్ ఎబిలిటీ అండ్ ఎమ్యూనిటీస్ ఫర్ గెటింగ్ త్రూ యువర్ గోల్స్. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని తెలిసిన తర్వాత కూడా దానికి కావాల్సినంత కృషి పట్టుదల మీ దగ్గర లేకపోతే ఇట్స్ ఓన్స్ మిస్టేక్. సడన్లీ అచీవింగ్ అది మీనింగ్ కాదండి. దానికి ముందు ఒకసారి వచ్చింది ఐడియా ఉందా? ఎవ్రీవన్ స్లీప్స్ బట్ యు విల్ బి అవేకెన్. దీస్ ఆర్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్. అందరూ ఇప్పుడు అలైవ్ అండి, వాళ్ళు ఒకరిద్దరు తప్ప. ఆల్ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ అండి, చెన్నై, ముంబై, బెంగళూరు, at different areas. She is the first woman chartered accountant or Shivabogam. Shivabogam was the sister of Mr. Rakesh Shivkumar, who has been called as the Rakesh Shivkumar at Chennai, passing faculty. Vijay Kumar garante ayane, Vijay Kumar and Patabi. These two are the founders of Prime Academy. K. Rahman, Rajya Sabha member and he is a past president, youngest chartered accountant, past president. Pranay, NDTV CEO, Shesha Sai, he is Ashoka Leyland MD and SD Bala అని అతను 55 years కి ఎంటర్ అయ్యి 60 కి 13 days ఉండగానే he got qualified.
వాళ్ళే చార్టెడ్ అకౌంటెంట్స్ అవగాలండి. ఇప్పుడు మీకు చూపించినవి ఇప్పటి వరకు కొంత 95% విజువల్ ఛాలెంజ్. CITN Manoharan, Satyam episode clearance చేసిన candidate అండి నేను. We are proud to say that a child accountant has got a Padma Shri award taken from President of India. It's proud to our child accountancy profession అండి. అంటే 20% of any revenues or things can be gained from 80% of the things or 80% of the services, and 80% of the revenues or things will be achieved only through 20%. అవునా కదండి? ఈరోజు మనం బిజినెస్ చేస్తే అన్నింటిలో ప్రాఫిట్స్ వస్తాయా? They get 20%, 80% of revenues only from the 20% of services or the goods that they are sold. Yes or no? Sir, if you are not going to prepare your goal right now, you will be going to work under the people who have already prepared their goals. It's just like 20:80 again back. 20% of the population of India or anywhere will be certainly creating their own goals, and 80% people or population of the whole India or world will be working under those 20% of the population or the people who have created their own goals. This is fact అండి. మనకు పొద్దున్న 5 గంటలకు లేచే ఓపిక లేకపోతే ఆల్రెడీ 5 గంటలకు లేచిన వాళ్ళ కింద మనం పనిచేస్తూ ఉంటాం. ఇది అవునా కాదా? మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కనుక్కొని చెప్తారు. రోజు వాళ్ళు వెళ్ళే డ్యూటీ 9 to 5 జాబ్ ఆర్ 9 to 6. ఎర్లీ అవర్స్ లో ఇంట్లో ఎంత రషింగ్ ఉంటుందో అందరికీ తెలుసు. మీకు ఆ టైప్ ఆఫ్ జాబ్ కావాలా? మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఒకటి వచ్చి మీరు కూర్చుంటే జాబ్ కావాలా? ఆ లైఫ్ కావాలా? ఈ లైఫ్ కావాలా? We have to create our own goals, and we have to maintain and give certain jobs to certain people who can work under us, and those people also should create their own goals under a win-win situation. ఒక ఎంప్లాయీని మనం గెలిపించినప్పుడు మనం గెలవలేమండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన దగ్గర పనిచేసే వాళ్ళు కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఏ నలుగురు ఈక్వల్ స్టేటస్ లో ఈక్వల్ మైండ్ సెట్ తో ఉండరు. ఎవ్రీవన్ మైట్ బి నోయింగ్ దిస్. ఎస్ ఆర్ నో? ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. మన ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఎవరైనా సరే, బిహేవ్ ద సేమ్ మేనర్. మన ఇల్లు ఎలా ఉంటుందో చిన్న 5% జస్ట్ బీ బ్యాక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జస్ట్ బీ బ్యాక్. ఎస్. ఒక మీద వచ్చేది చేసుకోండి. ఇప్పుడు కింద కూర్చోలేమండి. మళ్ళీ కూర్చోలేమండి సార్. ట్రై చేస్తాం అట్లీస్ట్. కష్టంగా ఉందా లేదా? రైట్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. డిజైర్స్ వాటికి డిజైర్ కి డిఫరెన్స్ ఏంటి సార్? సార్ డ్రీమ్స్ ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా? డ్రీమ్స్ ఎలా ఉండాలి పోనీ? సార్ డ్రీమ్ అంటే పొద్దున్న లేచే ముందు కొన్ని కళలు వస్తాయండి. బాగా నిద్రపోయిన తర్వాత వచ్చే కళలు వేరు, ఓవర్ స్లీప్ లో వచ్చే కళలు. కానీ డ్రీమ్ అంటే ఎలా ఉండాలంటే మన అబ్దుల్ కలాం గారు చెప్తారు, డ్రీమ్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ నాట్ మేక్ యూ స్లీప్. దట్ షుడ్ బి ద వే ఆఫ్ యువర్ డ్రీమ్స్. వాన్స్ అందరికీ ఉంటాయండి. నేను సీఏ అవ్వాలి, యూపీఎస్సీ రాజా, ఐఏఎస్ పాస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఎదిగిపోయి ఉన్నారో వాళ్ళకి కూడా ఆ రోజుల్లో సేమ్ ఫీలింగ్స్ ఉండేవి. కానీ ఈరోజు ఎందుకు సాధించి ఇంకెక్కడికో వీ హావ్ టు రీచ్ సమ్ అదర్ లెవెల్స్ అని ఫీల్ అయ్యే వాళ్ళు వేరండి. వాళ్ళకి ఏముంటుందండి, ద వన్ హూ అచీవ్స్ దర్ డ్రీమ్. వాళ్ళే అమ్మాయిలకి అయితే సీరియల్స్, నేను ఎవడే నా మూడు, ఇలాంటి సీరియల్స్ చూసుకోవడం, ఇలాంటి నెగిటివ్ అనుకుంటే the London person also says that they are getting relaxed by taking that. Yes or no?
They feel that it is positive. Unless and until they feel that it is positive, no one can take it. ఇది ఒక చిన్న bad habit that a person carries in themselves. So unless you think it is positive or negative, everything becomes positive and everyone takes it as a wish. And ఈ పాజిటివ్ తీసుకునే ప్రాసెస్లో ఎన్ని రోజులు ఉంటే మనం ఆ పాజిటివ్ మైండ్ని అది మన బాడీకి అటాచ్ అవుతుందో తెలుసా అండి? 21 days, 21 clear days. అందుకని మన అయ్యప్ప స్వామి మాల్లో కూడా మన ఇంట్లో నేర్చుకుంటే 21 days అర్ధమండలం అంటారండి. మీకు బాడీకి హ్యాబిట్ అవ్వాలంటే ఇట్స్ రిక్వైర్స్ 21 clear days. అదే మీకు బాడీలో బ్లడ్ లో వెళ్ళిపోవాలనుకుంటే ఇట్ రిక్వైర్స్ 41 days. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు 10th class లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ మీరు చదువుంటారు. మనం ఇక్కడ కూడా కరెక్ట్ ప్రిన్సిపల్ 20:80 అప్లై అయ్యింది సార్. మనం ఇయర్ మొత్తం చదివిన దాని ప్రకారంగా మనం లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసి వెళ్తామా, లేదా లాస్ట్ 1 month 1.5 months చదివి వెళ్తామా? లాస్ట్ 1 month 1.5 months చదివిందే బాగా గుర్తుంటుంది, అవునా కదా? సో ఆ మూమెంట్ లో 41 days మీరు క్లియర్ గా చదివిన రోజు పెట్టచ్చు. అంటే 21 days కొంతమంది చదువుతారు సార్. మన పిల్లలు కొంతమంది ఉన్నారు హీరోలు, విక్రమ్ బైక్స్ ఏవో పెట్టుకొని పాపం సార్. కానీ ఇక్కడ చిన్న క్లారిటీ ఉందండి. 21 days చదివి కూడా కొంతమంది మన ఫ్రెండ్స్ 70-80% అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? మీ పక్కన స్టూడెంట్స్ చాలా మంది కనుక్కోండి, కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. 21 days షార్ట్ టైమ్ లో మంచి పర్సంటేజ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. లాంగ్ టైం చదివి వాళ్ళ పర్సంటేజ్ కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ద రీజన్ ఏంటంటే వీళ్ళకి ఇట్స్ కాన్సన్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ అవుట్ ఆఫ్ జాయ్ సమ్ స్టడీ అండ్ అవుట్ ఆఫ్ ప్రెషర్ సమ్ స్టడీస్. బాగా గుర్తుపెట్టుకోండి సార్. కొంతమంది జాయ్ కోసం చదవాలనుకుంటుంటారు, ఎప్పుడో ఎంజాయ్ చేయడానికి. కానీ ఈ రోజు చేసే పని నచ్చినా నచ్చకపోయినా, నచ్చిన పని అందరూ చేస్తారు సార్, పెద్ద విషయం కాదు. నచ్చిన పని కూడా నచ్చేటట్టు చేసుకోమంటాడు స్వామి వివేకానంద, అవునా కదా? సో నచ్చిన పనిని కూడా నచ్చేటట్టు చేసుకోవాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటి? మనల్ని ఎంజాయ్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ కష్టం ఉంది, ఆ సబ్జెక్ట్ కష్టం ఉంది, మన పొద్దున్న ఇస్తే కష్టం, మధ్యాహ్నానికి కష్టం, సాయంత్రం కష్టం అంటుంటాం. కానీ మనం ప్లాన్ చేసుకుంటే అదే ఉందా, లేదంటే దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోతుందా? ఆర్ వి ప్లానింగ్ అవర్ సెల్ఫ్ ఆర్ వి ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ అవర్ సెల్ఫ్? సర్టన్లీ వి ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్. అంటే సక్సెస్ కి మనం ఏదైతే ప్లాన్ చేసుకోవడానికి ఫెయిల్ అవుతున్నామో, ఇట్స్ నథింగ్ బట్ ఆటోమేటికల్లీ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ యువర్ సెల్ఫ్. యు ఆర్ జస్ట్ ప్లానింగ్ యువర్ సెల్ఫ్ టు ఫెయిల్ ఇన్ ఫ్యూచర్. ఈ రోజు ఏదైతే ప్లాన్ లేకుండా, సరే ఈరోజు గోల్ ఉందండి, మీ గోల్ ఇంపార్టెంటా అర్జెంటా? అండ్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంటా? ఇట్ మైట్ బి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. మీరు ఇమీడియట్ గా ఓవర్ నైట్ లో అయిపోతారా సార్ బిలియనీర్? ఓవర్ నైట్ లో మనం యూపీఎస్సీ రాసేయచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్? సో ప్రతి నెగటివ్ పాజిటివ్ విచ్ ఎవర్ దే ఫీల్ దట్ ఇట్ ఇస్ పాజిటివ్, ఇట్ డిపెండ్స్ ఆన్ 3 categories which are basic features: రెగ్యులర్, పంక్చువల్ అండ్ డిసిప్లిన్. ఈ 3 వినడానికి చాలా పద్ధతిగా మంచిగా ఉంటాయండి. ఈ 3 ఎక్కడి నుంచి నేర్చుకుంటామండి? కాలేజెస్ లో నేర్చుకుంటామా? ఇంపాసిబుల్ అండి. ఓన్లీ 3 places in your lifetime: స్కూల్, హోమ్, అండ్ టెంపుల్. గుడి, బడి, ఇల్లు. ఈ 3 చోట్లనే మనకు ఆ రెగ్యులారిటీ అంటే ఏంటి, పంక్చువాలిటీ అంటే ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి కొంచెం నేర్చుకుంటామండి. హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మనం నేర్చుకుంటేది మిగతా 3 ఏంటంటే పర్సివరెన్స్, హార్డ్ వర్క్, డెడికేషన్. ఈ 3 మాత్రం ఒక పుస్తకం చదవడం వల్ల, ఒక మంచి మనిషిని కలవడం వల్ల, లేదా ఒక మంచి కాలేజీలో చేయడం వల్ల, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మనకు కొన్ని ఒక మంచి మూవీ చూడటం వల్ల కూడా ఒక్కోసారి వి గెట్ ప్రొవోక్డ్ బై ద ఫిలిమ్స్ ఆల్సో. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ మీకు ఒక హైయర్ లెవెల్కి వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వచ్చేవన్నీ కూడా పర్సివరెన్స్, హార్డ్ వర్క్ అండ్